ఇరాన్పై అమెరికా 39 రోజుల పాటు యుద్ధం చేసింది. టెహ్రాన్లో వార్లో అగ్రరాజ్యం సాధించిందేంటి? ఇరాన్ను దారిలోకి తెచ్చుకోలేక యుద్ధానికి విరామం ఇచ్చిందా, లేదంటే ఆయుధాలు కోల్పోవడంతో వెనక్కి తగ్గిందా? ఇంతకీ అమెరికాకు వచ్చిన నష్టమెంత? ఇరాన్ లెక్క కట్టిందెంత? అగ్రరాజ్యం చెబుతున్నదెంత? యుద్ధంలో అమెరికా కోల్పోయిందేంటి? ఇరాన్ బలాన్ని తక్కువ అంచనా వేసిందా? ఊహించని విధంగా ఇరాన్ దెబ్బ కొట్టిందా? 50 బిలియన్లు ఖర్చు చేసినా సాధించిందేంటి? అవకాశం లేదని ఢంకా బజాయించింది. సీన్ కట్ చేస్తే ఊహించని విధంగా అమెరికాకు నష్టం జరిగింది. బిలియన్ల డాలర్లు ఖర్చు చేసినా అనుకున్న లక్ష్యాన్ని మాత్రం ట్రంప్ సాధించలేకపోయారు. ఇరాన్తో యుద్ధంలో అమెరికా తీవ్రంగా నష్టపోయింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన దానికంటే తీవ్రమైన నష్టమే వాటిల్లింది. గల్ఫ్లోని అమెరికా సైనిక స్థావరాలు, వాయు నావిక దళాల ఆస్తులకు తీవ్ర నష్టం జరిగింది. ఇరాన్ నుంచి ఇంతటి వినాశకరమైన ప్రతిస్పందనను ట్రంప్ బృందం ఊహించలేదు. ట్రంప్ ప్రభుత్వం గతంలో నివేదించిన దానికంటే అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ చాలా ఎక్కువ విధ్వంసం సృష్టించినట్లు తేలింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ విడుదల చేసిన 128 అధిక రెజల్యూషన్ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా రక్షణ నిపుణుడు నష్ట తీవ్రతను అంచనా వేశారు. ఉపగ్రహ చిత్రాలను అందించే 2 వాణిజ్య సంస్థలైన వాంటోర్, ప్లానెట్ చిత్రాలను విడుదల చేయడాన్ని నిలిపివేయాలని ట్రంప్ కోరడం వల్ల అమెరికాకు జరిగిన నష్ట తీవ్రతను పూర్తిగా అంచనా వేయడం ఇప్పటి వరకు కష్టంగా మారింది. యుద్ధంలో ఇప్పటి వరకు $50 బిలియన్ ఖర్చయిందని అమెరికా అధికారులు చెప్తున్నారు. ఇరాన్ దాడి చేసిన అధునాతన రాడార్, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఖరీదైనవి. వాటిని భర్తీ చేయడం కష్టం. ఆ సైనిక స్థావరాలను పునర్నిర్మించడానికి, ధ్వంసమైన ఆస్తుల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయడానికి సుమారు 40 నుంచి $50 బిలియన్ ఖర్చయ్యే అవకాశం ఉంది. ఇరాన్ యుద్ధ ఖర్చుగా సెనేట్కు సమర్పించిన $25 బిలియన్ అంచనా కంటే ఇది 2 రెట్లు ఎక్కువ. 2027 సంవత్సరానికి $1.5 ట్రిలియన్ బడ్జెట్ను ప్రభుత్వం కోరింది. ఇది గత సంవత్సరం కంటే 42% ఎక్కువ. అయితే డెమోక్రాట్లు దీనిని వ్యతిరేకిస్తున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు $630 బిలియన్ నుంచి $1 ట్రిలియన్ మధ్య నష్టం వాటిల్లుతుందని భావిస్తున్నారు. 200కు పైగా కట్టడాలపై ఇరాన్ అత్యంత ఖచ్చితమైన దాడులు జరిపింది. ఖచ్చితత్వంతో నడిచే క్షిపణులను సమర్థవంతంగా ఉపయోగించారు. భారీ ప్రాణనష్టం కలిగించాలనే ఉద్దేశంతో బ్యారెక్లు, హ్యాంగర్లు, గిడ్డంకులను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అమెరికా దళాలు స్థావరాలను విడిచిపెట్టిన తర్వాత కూడా కొన్ని దాడులు జరిగాయి. గల్ఫ్లోని 15 అమెరికా సైనిక స్థావరాల్లో 228 నిర్మాణాలు, పరికరాలు దెబ్బతిన్నాయి. సాంకేతికంగా ఉన్నతమైన అమెరికాకు ఇది భారీ నష్టం. హ్యాంగర్లు, బ్యారక్లు, ఇంధన డిపోలు, విమానాలు, రాడార్, కమ్యూనికేషన్లు, వాయు రక్షణ పరికరాలపై ఇరాన్ దాడులు చేసింది. ఈ దాడులతో కొన్ని సైనిక స్థావరాలు నిరుపయోగంగా మారాయి. బహ్రెయిన్లోని అమెరికా 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయంలో, కువైట్లోని 3 స్థావరాలైన అలీ అల్ సలేం అమెరికా సైన్యం ప్రాంతీయ ప్రధాన కార్యాలయం, క్యాంప్ అరిప్సాన్, క్యాంప్ బ్యూరింగ్లలో అత్యధిక నష్టం జరిగింది. యుద్ధం ప్రారంభమైన మొదటి 2 రోజుల్లోనే $5.6 బిలియన్ విలువైన ఆయుధాలు వినియోగించింది. అంటే దాదాపు 7,000 కోట్లు ఖర్చు చేసింది అమెరికా. టెహ్రాన్ దాడుల్లో ఖరీదైన పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థలు, విద్యుత్ కేంద్రం, 5 ఇంధన నిల్వ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. ఖతార్లోని అల్ ఉదైద్ వైమానిక స్థావరం వద్ద ఉన్న ఉపగ్రహ సమాచార కేంద్రం, జోర్డాన్, యుఏఈలలోని థర్డ్ రాడార్ వ్యవస్థలు కూడా ధ్వంసమయ్యాయి. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ వద్ద ఉన్న E3 సెంటినల్ కమాండ్ అండ్ కంట్రోల్ విమానం ధ్వంసమైంది. ఇక ఇంధన ట్యాంకర్ కూడా కోల్పోయింది. యుద్ధం గాలింపు చర్యలు, ఫ్రెండ్లీ ఫైర్ సమయంలో అమెరికా కోల్పోయిన 40 డ్రోన్లు, యుద్ధ విమానాలను కోల్పోయింది. వీటిలో ఒక్కొక్కటి $30 మిలియన్ ఖరీదు చేసే 24 MQ-9 రీపర్ డ్రోన్లు, 200 నుంచి $240 మిలియన్ ఖరీదు చేసే అత్యంత విలువైన MQ-4C టైటాన్ ఉన్నాయి. 4 F-15E స్ట్రైక్ ఈగిల్స్, ఒక A-10 వార్ హాక్ కూడా కోల్పోయింది. ఒక F-35 కూడా ఇరాన్ కూల్చివేసింది. ఫిబ్రవరి 28న ఈ ఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి 7 అమెరికా సైనికులు మరణించారు. సుమారు 400 మంది సైనికులు గాయపడ్డారు. మరణించిన వారిలో 6 కువైట్లో, 1 సౌదీ అరేబియాలో జరిగిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఇరాన్తో యుద్ధంలో అమెరికా పరోక్షంగా ఓటమిని అంగీకరించింది. టెహ్రాన్ వ్యూహాత్మక దాడులతో అమెరికా ఊహించిన నష్టం సంభవించింది.
ఇజ్రాయెల్ రెచ్చగొట్టడంతో అమెరికా $100 బిలియన్ ఖర్చు చేసుకుందని ఇరాన్ స్పష్టం చేసింది. ఆయుధ సామాగ్రి నిల్వలను కోల్పోయింది. అంతర్జాతీయంగా అమెరికా ప్రతిష్ట పతనం. ఇరాన్ గెరిల్లా తరహా దాడులకు ఉక్కిరి బిక్కిరి. అమెరికా 9.48 లక్షల కోట్లు ఖర్చు చేసిందన్న ఇరాన్. అమెరికన్ పౌరులపై పరోక్షంగా మరింత భారం. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు రెండు దేశాల మధ్య ఘర్షణగా మిగిలిపోలేదు. అగ్రరాజ్యం అమెరికా అహంకారం, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెంపరితనం ప్రపంచానికి తలనొప్పులు తెచ్చింది. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ ఆధిపత్యం అనే సమస్యను యుద్ధం ద్వారా శాశ్వతంగా పరిష్కరించాలని అమెరికా, ఇజ్రాయెల్ భావించాయి. అయితే ఈ వ్యూహం ఆశించిన ఫలితాలను ఇవ్వకపోగా అమెరికా తన సైనిక శక్తిని, అంతర్జాతీయ ప్రతిష్టను భారీగా కోల్పోయే పరిస్థితికి దారితీసింది. ఇరాన్ దాడులతో గల్ఫ్లోని అమెరికా బేస్లకు భారీ నష్టం వాటిల్లింది. మొత్తంగా ఈ యుద్ధం అమెరికాకు మోయలేని భారంగా మారింది. ఉక్రెయిన్ రక్షణ కోసం కేటాయించిన ఆయుధాలను అమెరికా దారి మళ్లించి ఇరాన్పై యుద్ధంలో వినియోగించింది. 40 రోజుల పాటు జరిగిన యుద్ధంలో అమెరికా అత్యంత విలువైన, అరుదైన ఆయుధ సామాగ్రి నిల్వలు కరిగిపోయాయి. యుద్ధం ప్రారంభమైన ఆనతి కాలంలోనే అమెరికా అసాధారణమైన నష్టాలను చవిచూసింది. ఇరాన్ ప్రయోగించిన అత్యాధునిక క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్ల దాడికి అమెరికాకు చెందిన యుద్ధ విమానాలు, కీలకమైన సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేని విధంగా అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అంతర్గతంగా ప్రజల ఆగ్రహానికి దారితీసింది. ఆధునిక సాంకేతికతతో ఇరాన్ను క్షణాల్లో అణిచివేయొచ్చన్న అంచనాలు తప్పాయి. ఇరాన్ గెరిల్లా తరహా దాడులు, క్షిపణి వ్యూహాలు అగ్రరాజ్యాన్ని ఉక్కిరి బిక్కిరి చేశాయి. గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులు చేసింది. సౌదీ అరేబియా, బహ్రెయిన్లోని అమెరికా స్థావరాలపై టెహ్రాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్పై జరిగిన దాడిలో అనేక మంది అమెరికా సైనికులు గాయపడగా యుద్ధ విమానాలు దెబ్బతిన్నాయి. యుద్ధంలో అమెరికా భారీగా ఖర్చు చేసినట్లు ఇరాన్ ఆరోపించింది. వార్ కోసం అమెరికా 9.48 లక్షల కోట్లు ఖర్చు చేసిందని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి అన్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆడిన జూదంలో అమెరికా పాచికగా మారింది అన్నారు. అంతేకాకుండా $100 బిలియన్ ఖర్చు చేసుకుందని విమర్శించారు. యుద్ధం ఫలితంగా ప్రతి అమెరికన్ కుటుంబం నెలవారీ ఖర్చులు $500 చొప్పున పెరిగిపోయింది. అమెరికన్ పౌరులపై పరోక్షంగా మరింత భారం సైతం పడింది. ఈ లెక్కలన్నీ దాచిపెట్టేందుకు అమెరికా రక్షణ శాఖ ప్రయత్నిస్తోంది. మొత్తం మీద ఇజ్రాయెల్ ఫస్ట్ అంటే అమెరికా లాస్ట్ అనే విషయం ఈ యుద్ధంతో తేటతెల్లమైంది. ఇదే సమయంలో శాశ్వత కాల్పుల విరమణను అమల్లోకి తేవాలని అమెరికాకు సూచించింది ఇరాన్. కాల్పుల విరమణలో భాగంగా తమ ఓడరేవుల ముట్టడిని అమెరికా ఆపడంతో పాటు సముద్ర మార్గాల భద్రతకు హామీ ఇవ్వాలని ఇరాన్ అంటోంది. ఇవన్నీ జరిగాక తదుపరి దశలోనే తమ అణ్వాస్త్ర కార్యక్రమంపై అమెరికాతో చర్చలు జరుపుతామని ఇరాన్ స్పష్టం చేసింది. గత వారంలో ఇరాన్ పంపిన 3 దశల ప్రణాళికతో కూడిన ప్రతిపాదనలను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు. దీంతో ఇప్పుడు ఈ కొత్త ప్రతిపాదనలను ఇరాన్ పంపింది. నూతన ప్రపోజల్స్ ఇప్పటికే అమెరికా వైట్ హౌస్కు చేరినట్లు తెలిసింది. అయితే వాటిపై ట్రంప్ సర్కార్ ఎలా స్పందిస్తుందనే దానిపై సర్వత్రా సస్పెన్స్ నెలకొంది. ఇరాన్ కొత్త ప్రతిపాదనలు సైనిక ఘర్షణను ఆపే ఆశాకిరణంలో ఉన్నాయి. ఎందుకంటే ఇందులో హర్మూజ్ జలసంధిని తెరవడం, యుద్ధాన్ని ఆపేయడం అనే అంశాలను ఇరాన్ సూటిగా ప్రతిపాదించింది. ఈ 2 ప్రతిపాదనలు అమెరికా, ఇరాన్ శాంతి చర్చల ప్రక్రియలో సానుకూల పురోగతికి బాటలు వేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. హర్మూజ్ జలసంధి మార్గం తెరుచుకుని తమ ఓడరేవుల ముట్టడి ఆగాక అణ్వస్త్ర కార్యక్రమంపై చర్చలు జరుపుతామని ఇరాన్ ప్రకటించింది. అయితే దీన్ని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఏ కోణంలో చూస్తారు, ఎలా స్పందిస్తారు అనే అంశంపైనే చర్చల భవితవ్యం ఆధారపడి ఉంది. మరోవైపు పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో జరిగిన శాంతి చర్చలు విఫలమైన తరువాత ఏప్రిల్ 13న ఇరాన్ ఓడరేవుల ముట్టడిని అమెరికా నౌకాదళం ప్రారంభించింది. మరోవైపు ఇరాన్ సైతం హర్మూజ్ జలసంధి మార్గాన్ని మూసివేసింది. దీంతో ఆ మార్గంలో వాణిజ్య నౌకల రాకపోకలకు పూర్తి అంతరాయం ఏర్పడింది. ఈ పరిణామంతో చమురు, వాణిజ్య రంగాలు ప్రతికూలంగా ప్రభావితమవుతున్నాయి. దీనివల్ల భారత్ సహా ఆసియా దేశాల్లో ఇంధన భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. మరోవైపు గల్ఫ్ దేశాల చమురు వాణిజ్యానికి విఘాతం కలుగుతోంది. హర్మూజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు రవాణాలో పెద్ద భాగం జరుగుతుంది. అందుకే అక్కడ ఉద్రిక్తతలు పెరగడం ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటి ఉద్రిక్త పరిస్థితులకు మూల కారణం
గల్ఫ్ ఆఫ్ ఒమన్లో జరిగిన ఒక ఘటన. ఇరాన్కు చెందిన ఎన్టీ హస్నా అనే ఆయిల్ ట్యాంకర్ను అమెరికా నౌకాదళం అడ్డుకుంది. అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం ఆ ట్యాంకర్ అమెరికా విధించిన నౌకా దిగ్బంధనాన్ని ఉల్లంఘిస్తూ ఇరాన్ పోర్టు వైపు వెళ్తోంది. పలుమార్లు హెచ్చరించినా స్పందించకపోవడంతో చర్యలు తీసుకున్నామని అమెరికా వెల్లడించింది. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఇరు దేశాల నౌకాదళాల మధ్య కాల్పులు జరిగినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కాల్పుల మధ్య కూడా 3 అమెరికా డిస్ట్రాయర్ యుద్ధ నౌకలు విజయవంతంగా హర్ముజ్ జలసంధిని దాటినట్లు ప్రకటించారు. అమెరికా నౌకలపై ఇరాన్ దాడి చేసినప్పటికీ తమ నౌకలకు ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు. అయితే ఇరాన్ దాడి బలగాలకు భారీ నష్టం వాటిల్లింది అన్నారు. అమెరికా ఆరోపణలకు ప్రతిగా ఇరాన్ కూడా ఘాటుగా స్పందించింది. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ నేవీ కమాండ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్లో పలు పోస్టులు చేసింది. అమెరికా నౌకాదళం తమ ఆయిల్ ట్యాంకర్పై దాడి చేసిన తర్వాత హర్ముజ్ జలసంధిలో ఉన్న అమెరికా యుద్ధ నౌకలపై ప్రతిదాడి చేశామని ప్రకటించింది. యాంటీషిప్ బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ మిస్సైళ్లు, ఆత్మాహుతి డ్రోన్లతో సమన్వయ దాడులు నిర్వహించినట్లు స్పష్టం చేసింది. అటు యుద్ధ ఖర్చులు, ఇటు దేశీయంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం అమెరికాను ఆర్థిక మాంద్యంలోకి నెట్టేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. యుద్ధం అంటేనే వినాశనమని చరిత్ర చెప్తోంది. అగ్రరాజ్యాలు అదే బాటలో పయనించడం విషాదకరం. క్షిపణులు, బాంబులతో సమస్యలు పరిష్కారం కావు. అవి మరిన్ని సమస్యలకు బీజం వేస్తాయని ప్రస్తుత పరిస్థితులు నిరూపిస్తున్నాయి. అనేక యుద్ధాలతో ఇప్పటికే ఆ విషయం రుజువైంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ప్రపంచ దేశాలన్నింటికీ పెద్ద హెచ్చరిక లాంటివి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మొదలైన ఈ పోరాటం కేవలం 2 దేశాల మధ్య ఘర్షణ మాత్రమే కాదు. ఇది రాబోయే కాలంలో యుద్ధ తంత్రాలు ఎలా ఉండబోతున్నాయని చెప్పే ఒక పాఠం లాంటిది. ముఖ్యంగా ఆధునిక రక్షణ వ్యవస్థలు ఎంతవరకు పనిచేస్తాయనే విషయంలో ఇప్పుడు కొత్త సందేహాలు మొదలయ్యాయి. ఖరీదైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నప్పటికీ శత్రువుల డ్రోన్లను, మిసైళ్లను పూర్తి స్థాయిలో అడ్డుకోవడంలో అనేక దేశాలు విఫలమవుతున్నాయి. ఒకప్పుడు అజేయమని భావించిన టెక్నాలజీ కూడా ఇప్పుడు డ్రోన్ దాడుల ముందు మోకరిల్లుతోంది. ఇరాన్ ఉపయోగిస్తున్న చైనా తయారీ రక్షణ వ్యవస్థలు కీలక సమయాల్లో పనిచేయడం లేదు. ఆయుధాల తయారీలో ఏ దేశం మీదనో ఆధారపడ్డం కంటే సొంతంగా బలోపేతం కావడం ముఖ్యమని చాటి చెబుతోంది. కేవలం ఆయుధాలు ఉండడమే కాదు, వాటిని సమర్థవంతంగా ప్రయోగించే వ్యూహాలు కూడా ఉండాలి. ఇరాన్ లాంటి దేశాలు త్వరగా లొంగిపోయే పరిస్థితుల్లో లేవు. సుదీర్ఘ కాలం పాటు యుద్ధం కొనసాగించే సత్తా ఉంది. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా చమురు ధరలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఒక దేశం ఆర్థికంగా దెబ్బతినాలంటే యుద్ధం గెలవాల్సిన అవసరం లేదు. దాన్ని సుదీర్ఘ కాలం పాటు కొనసాగిస్తే చాలు. ఈ యుద్ధం వల్ల అగ్రరాజ్యం అమెరికా ప్రయోజనాలు భారీగా దెబ్బతినే ప్రమాదముంది. ఇరాన్ తన దగ్గర ఉన్న మిస్సైల్ శక్తితో చిన్న చిన్న సాయుధ బలగాలను వాడుకుంటూ అమెరికా, ఇజ్రాయెల్కు గట్టి సవాలు విసురుతోంది. ఇది సుదీర్ఘ పోరాటంగా మారితే ప్రపంచ దేశాల మధ్య ఉన్న దౌత్య సంబంధాలు పూర్తిగా మారిపోతాయి. యుద్ధం ఎందుకు జరిగినా, ఎక్కడ జరిగినా, ఎప్పుడు జరిగినా మానవాళికి తీరని నష్టం తప్పదు. ఇందుకు ఎన్నో అనుభవాలు కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నాయి. గడిచిన యుద్ధాలు చేసిన గాయాలు ఇంకా మిగిలే ఉన్నాయి. అయినా ఇప్పటికీ యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. చరిత్రలో యుద్ధాలతో గడిచిన కాలమే ఎక్కువ. యావత్ ప్రపంచమంతటా శాంతి పరిఢవిల్లిన కాలం చాలా తక్కువ. యుద్ధోన్మాదం తలకెక్కిన నియంతలకు, మిథ్యా పౌరుషాలతో పిచ్చి పట్టిన పాలకులకు ఇలాంటి హితోక్తులు రుచించవు. వాళ్ల ఆధిపత్యమే వాళ్లకు ముఖ్యం. వాళ్ల చండ శాసనాలు చలామణి కావడం వారికి పైశాచిక ఆనందం. యుద్ధం ఏదైనా వినాశనమే అనేది అక్షరాల నిజం. యుద్ధం ఏ దేశాల మధ్య జరిగినా, గెలుపు ఎవరిదైనా అంతిమంగా నష్టపోయేది మాత్రం మానవాళే. యుద్ధం అంటేనే వేల మంది సైనికులతో పాటు అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోతారు. దేశాల మౌలిక సదుపాయాలు ధ్వంసమవుతాయి. ఆర్థిక వ్యవస్థలు చిన్న భిన్నమవుతాయి. కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయి. ప్రజలు తీవ్రమైన భయాందోళనకు, మానసిక వేదనకు గురవుతారు. యుద్ధం వల్ల తరతరాలుగా సాధించిన అభివృద్ధి ఒక్కసారిగా వెనక్కి వెళ్లిపోతుంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధమైనా, అమెరికా ఇరాన్ వారైనా మానవాళికి ముప్పునే తెచ్చిపెట్టాయి. ఈ యుద్ధాలతో ప్రపంచానికి ఒరిగేదేమీ లేదు. ప్రాంతీయ యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇది చమురు, గ్యాస్, ఆహారం ఇలా అనేక రకాల ధరల పెరుగుదలకు దారితీస్తోంది. యుద్ధాన్ని ప్రారంభించడం ఈజీనే, దాన్ని ముగించడమే చాలా కష్టం. ఇరాన్ లాంటి దేశాన్ని అమెరికా లాంటి అగ్రరాజ్యం తక్కువ అంచనా వేయడంలో అర్థముంది. కానీ
యుఎస్ చేసిన పెద్ద తప్పు అదే. ఇరాన్కు ఉన్న భౌగోళిక పరిస్థితులు, భూగర్భ సైనిక స్థావరాలే ఆ దేశానికి కొండంత అండ. కేవలం బాంబు దాడులు, డ్రోన్లు, మిస్సైల్ అటాక్స్తో ఓ దేశాన్ని లొంగదీసుకోవచ్చనే అమెరికా వ్యూహాలు బెడిసి కుట్టాయి. అవి ఇప్పుడు అస్సలు పనిచేయడం లేదు. ఇరాన్ ఆధునిక యుద్ధ తంత్రాన్ని ఎలా ఛేదించాలో తెలియక ట్రంప్ సతమతమవుతున్నారు. 100 కోట్ల విలువైన క్షిపణులను ఎదుర్కోవడానికి ఇరాన్ కేవలం లక్షలు విలువ చేసే డ్రోన్లను వాడింది. ఇదే అమెరికాకు 1,00,000 కోట్లు ఖర్చయ్యేలా చేసింది. గతంలో అమెరికా యుద్ధానికి వెళితే యూరప్ దేశాలు వెంటనే మద్దతిచ్చాయి. కానీ ఇరాన్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాయి. యుద్ధాన్ని సమర్థించేది లేదని ప్రకటించాయి. యుద్ధంపై అమెరికన్లు మండిపడుతున్నారు. యుద్ధంతో జరిగిన నష్టాన్ని తామెందుకు భరించాలని ప్రశ్నిస్తున్నారు. ఇరాన్తో వార్ కారణంగా చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఈ ప్రభావం అన్ని రంగాలపైనా పడుతోంది. ఇరాన్తో అమెరికా చేస్తున్న యుద్ధం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని, ఇరాన్తో అమెరికా చేస్తున్న యుద్ధం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని అమెరికన్లు ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. యుద్ధం వల్ల స్వల్పకాలికంగా, దీర్ఘకాలికంగా తమకు నష్టాలే జరుగుతాయనే అభిప్రాయంతో ఉన్నారు. 1970వ దశకంలో ఇలాగే ముడి చమురు సప్లైలకు ఆటంకం కలగడంతో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఫలితంగా అప్పట్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. ఇప్పుడు ఆందోళనకరమైన విషయం ఏంటంటే ఒకేసారి చమురు, గ్యాస్ సంక్షోభాలు ప్రపంచాన్ని ముసురుకున్నాయి. అమెరికా చేస్తున్న యుద్ధం ఫలితంగా పెరిగిన గ్యాస్ ధరలను తామెందుకు భరించాలని అమెరికన్లు ప్రశ్నిస్తున్నారు. యుద్ధానికి బడ్జెట్ కేటాయింపులను పెంచి తమ జీవితాలను భారంగా మార్చడం సరికాదని వాదిస్తున్నారు. ఇరాన్తో యుద్ధం అవసరమే లేదని, దీనివల్ల అమెరికా భద్రత పెరగడం గానీ, ఆర్థిక వ్యవస్థ వికసించడం గానీ జరగదని పలువురు అమెరికా పౌరులు స్పష్టం చేశారు. వార్కు వ్యతిరేకంగా అమెరికన్లు దేశవ్యాప్తంగా నిరసనలకు దిగారు. ఊహించని విధంగా ఆర్థిక భారం పడుతోంది.